మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మా మమ్మీని వచ్చి ఇప్పుడు సంజన గారు నాకు మీ క్యాంటీన్కి వెళ్ళాలని అస్సలు లేదు. నాకు ఒక రోజంతా మైండ్ పని చేయలేదు. బిగ్ బాస్ నేను తనుజకి ఇవ్వాలనుకుంటున్నాను. బిగ్ బాస్ మీకోసం ఆయన ఎన్ని త్యాగాలు చేశారు. ఆయన గుండె లోతులోకి వెళ్ళి చూస్తే ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలిసింది. గుడ్ గేమ్. ఏ మేకలు అంత నేను ఆటో వల్ల ఏడవట్లేదురా, ఏమైపోతుంది తెలుస్తా ఊడిపోతావా ఎట్లా? వేరే వాళ్ళు అంటారు చూడు, తనిజాక్ తీసుకున్నాడు. మీరు తీసినప్పుడు గేమ్, నేను అన్నప్పుడు మాత్రం గేమ్ కాదు, బంధాలు. అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా. పద నన్ను తీయకండి ప్రజల్లారా. నరుడి బతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన. నీ దగ్గరికి మేము వచ్చి అడిగితే మాత్రం హెల్ప్ చేయవు. మనకు హెల్ప్ చేయమని చెప్పంటే నువ్వు రాఘవ చేస్తాడు తీసుకోలేదు, వాడు మాత్రం వేస్తాడు తీసుకున్నాడు. ఒక్కసారి పాజ్ చెప్తారా ప్లీజ్? బిగ్ బాస్ పాజ్. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. తను Did she use her hand? నో. చివరికి వచ్చి ఓడిపోవడం అంత బానే ఉంటది. లాస్ట్ లో దిస్ ఇస్ మై లైఫ్. బేసిక్ గా నా జాతకమే అంతే, మనకు నచ్చింది ఉండదు. అది తగలంగానే సైడ్కి వెళ్ళిపోతుందిరా. నువ్వు కావాలంటే నువ్వు ట్రై చేయి. చూడు షేకు, అన్నీ పోయేవి, నా దగ్గర పోగొట్టుకోవడానికంటూ ఏమీ లేదు. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్నా. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. ఎమోషన్స్ ఫేక్ గా అనిపించాయా, దొంగ ఏడుపులు ఇవన్నీ నాటకాలు అని అనిపించాయా? కామెంట్ చేయండి. ఒక 10 seconds గ్యాప్ ఇస్తాను, ఆ లోపల మీరు లైక్ కొట్టి తీరాలా. మా మమ్మీని వచ్చి ఇప్పుడు సంజన గారు దూరం ఉంటున్నాడు. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా. ఎంత దూరం ఇసిరితే అంత దూరం వెళ్ళిపోద్ది. బర్స్ట్ అవుట్ అయిపోయాను, సహించలేకపోయాను. అందుకే నేను లాస్ట్ వీక్ బర్స్ట్ అవుట్ కాలేదు. మన వల్ల అయ్యేలా లేదురా, ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవాడురా బాబు. ఇది ఒకటే, ఇది కాకపోతే ఇంకోటి. ఇట్లా అవుతుంది నాకు తెలుసు, అంత దూరం అవుతాడు తెలుసు అనేసి. బయటకు తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చూసుకుంటే నాకు అడగాలని లేదు. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మీ పాత పద్ధతులు మార్చుకోండి. చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెట్టండి. అందరితో మంచిగా ఉండడానికే చూసా. ఈ ఇంటి వాళ్ళు నన్ను, నా క్యారెక్టర్ ని సరిగా అర్థం చేసుకోలేదు. కాంబినేషన్ లో నించొని మాట్లాడినందుకు ఈ రోజు వాడు నాతో బాగున్నాడు. నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. కూర్చొని నాకు చెప్పారు బండిసీలు ఎవరిని తీయాలనుకుంటున్నావు అంటే ఒకటి మీరు లేకపోతే సంజయ్. వై నాట్ ఇమాన్యుయల్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇమాన్యుయల్ ఈ మధ్య నాకు కొంచెం సపోర్టివ్ గా నేను కనబడలేదా. ఇంత డిస్కషన్ అయ్యాక కూడా ఆయన నాకు ఇస్తారా? అమ్మకూడదు అని నస పెడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం,
అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నా. ఒకవేళ ఏదైనా ఓటింగ్ వస్తే దయచేసి నా అగేన్స్ట్ ఓటింగ్ వేయకు. రిక్వెస్ట్ అనుకుంటే రిక్వెస్ట్, అడ్వైస్ అనుకుంటే అడ్వైస్, వార్నింగ్ అనుకుంటే వార్నింగ్. మీరు ఇంకా వాళ్ళతో కలిసి ఆడుతున్నారు కాబట్టి నేను తనుజతో కలవాల్సి వచ్చింది. తనుజ మనిషిలో ఉండే అన్ని గుణాల్లో ఈ ఈగో అనేది వెరీ డేంజరస్. ఈ వీక్ తనే నాకు సపోర్ట్ చేసింది. తను సపోర్ట్ చేయడం వల్ల కళ్యాణ్ నాకు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నేను పోయి అమ్మాయిని ఎలా తీస్తాను మమ్మ? ఏంటంటే వీడికి ఆ రోగం వచ్చిందని అందరూ దూరం అవుతారు. దూరం అయ్యి ఈయన భరిద్దామని ఊరుకుంటారు, కానీ ఆడి తప్పును కరెక్ట్ చేయరు. మాట ఇచ్చి వచ్చేసాను రా కదా. నేను ఒకటే చెప్తా చూడు, మీరు ఎలా అయితే మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకితనం అన్ని కలిపి మిక్సీలో వేసుకుంటే నువ్వు నాకు సపోర్ట్ ఉన్నారు అని మాట ఇచ్చారో, ఈ 2 రోజులు నాకు ఎవరు సపోర్ట్ చేశారు? తనే సపోర్ట్ చేసింది. ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది సరే, నాకు మీ క్యాంటీకి వెళ్ళాలని అస్సలు లేదు. నాకు ఒక రోజంతా మైండ్ పని చేయలేదు. గుంటూ తిరిగేటప్పుడు అమ్మ ఇక్కడి నుంచి పిలిచేది, తినడానికి రారా అని. నేను తనుజకు మాట ఇచ్చేసాను మమ్మ. నా ఫ్రెండ్ ఎక్కడి దాకా వీలు అవుతుందో అక్కడి దాకా నా పేరు తీయకు. ప్రొఫెసర్కి కోపం చేత ఉండేదిరా, డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక నెట్గా తోటనేసి ఉంది. నా గురించి నిలబడిపోయినా నేను నిలబడాలి. ఎక్కువ మెదడు తక్కువ. నీ గురించి అనుకుంటున్నావయ్యా. మరియు స్కోర్ను ఏ సభ్యునికి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి. అంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయి. ఎవరికి ఇస్తే ఎవరికి కరెక్ట్గా ఉంటుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. తనుజ విషయంలో నేను చేసింది ఏది ప్లాన్ చేసుకుని చేయలేదు కళ్యాణ్, అది హార్ట్ నుంచే వచ్చింది. ఇమాన్యుల్ స్టాండ్ తీసుకున్నాడు నా గురించి, అందుకని ఇమాన్యుల్ తీయలేను అన్నమాట నాకు నచ్చింది. బాధ అనిపించింది. నేను చూపిస్తున్నంత అఫెక్షన్ అయితే అటు నుంచి రావట్లేదు నాకు అది తెలుసు. నాకు అంటే అది జెన్యూన్ ఎఫెక్షన్ ఉంటుంది. ఒక అమ్మాయి వచ్చి నాన్న అని పిలిస్తే నోరారా, అది నాన్నంటే అమ్మాయిని దూరం పెట్టేసంత క్యారెక్టర్లెస్ పర్సన్ అయితే కాదు నేను. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఇల్లంటే నాకు ఇష్టం అని అమ్మనివ్వదు. బిగ్ బాస్ నేను తనుజకి ఇవ్వాలనుకుంటున్నాను. బిగ్ బాస్ ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? అంటే బాధ అనిపించింది. నేను చూపిస్తున్నంత అఫెక్షన్ అయితే అటు నుంచి రావట్లేదు నాకు అది తెలుసు. నాకు బాస్ నా పాయింట్స్ తనుజకి ఇవ్వాలనుకుంటున్నాను. బిగ్ బాస్ నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంట్రా. కేర్ఫుల్. ఫస్ట్ మీరు అందరూ లైక్ చేసి ఒక 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఎందుకంటే అన్న చూసుకో, 3 కాపాడుకో చాలు అట్లీస్ట్. ఏరా పిత్తేసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు తనకి హెల్ప్ చేస్తున్నట్టు. ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కలిగి న్యాయం చేయాలో తెలియక. కేర్ఫుల్. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ప్లీజ్ గెలిచిన వాళ్ళ స్కోర్ లేవు, మీకు స్కోర్స్ వచ్చాయి. ప్లీజ్ అన్న నువ్వు వాళ్ళు తీయచ్చు, అది మర్చిపోతున్నాయండి. ఏండి దాన్ని నమ్మకండి, ముంచేస్తుంది. చిత్రం ఏముంది సార్, భగవంతుడు మన తలరాత్రి ఇంత అసహ్యంగా రాశాడని ఏడుస్తూ కూర్చోగలవా?
నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంతేనా లేక అమావాస పౌర్ణమికి మాత్రం ఇట్లా అవుతావా? కేర్ఫుల్ కేర్ఫుల్. ఎంత పెద్ద పని పెట్టుకుని ఏందిరా పిచ్చిగోలా ఎవతురా పిచ్చిదే? నువ్వు తీసావు కదా, నువ్వు తీసావు కదా. ఈ వయసులో నాకు కావాల్సింది అబద్ధాలు నిజాలు కావు, జ్ఞాపకాలు. నేను నిన్ను మొత్తుకుంటున్నా. ఇదారా తాడు పెరిగాడు బుద్ధి దానికి. తను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తుందా? మీరు అన్నది లాగారు మరి. తను లాగండి, తను లాగండి. వేరే వాళ్ళు కదా, నేను వేరే వాళ్ళు కదా కాబట్టి లాగుతున్నాను ఇప్పుడు. తను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది, నేనే వేరే ఆడు. వెరీ గుడ్. ఎక్సలెంట్. ఫస్ట్ మీరు ట్రై చేసింది రాగాలి తీయడానికి. సంజన గారు మేకలు సరే మేకలు అంత ఆట మార్చడం కాదు శిక్ష. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. టైంకి ఇగో ఇలా ఉంది. లేదు లేదు. ఆట వాళ్ళు ఏడవట్లేదురా, ఇక్కడ ఆట వాళ్ళు ఏడవట్లేదు. ఏమైపోతుంది గెలుస్తావు ఉడికిపోతావు ఎట్లా? వేరే వాళ్ళు అంటారు, వేరే వాళ్ళు అంటారు. చూడు సరిచక్ తీసుకున్నాడు. నేను ఎందుకున్నాను ఇంట్లో? పాపం ఏడుస్తాను సార్, అదే నాకు అర్థం కావట్లేదు. వాడిని కొట్టి అదే ఏడుస్తుంది ఏంటి? నువ్వు నేను కొట్టుకుంటున్నా, వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు. ఇది నేను మరి మేము కొట్టుకుంటే మీరు వచ్చి పెట్టుకుంటున్నారు. ఏడ్చోట గొంతులో పడుతుంది. అబ్బా చేయాల్సిన ఏడుపోకటి ఏడు. సంజన గారు మీరు ఏం పోర్ట్రేట్ చేస్తున్నారు? ప్రతి వారం ఇదే కదా జరిగింది, కొత్తదే ఉంది. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? నేను నీది తీస్తున్నా కూడా నేను కింద వేసా, నీలాగా వాటర్ లో వేయలేదు. నాకు అసలు ఆ మైండ్ లో కూడా లేను తనుజ. నేను ఆట ఆడుతున్నాను కదా తనుజ. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. నేను విన్నర్ గా ఇమాన్యుల్ ని అనౌన్స్ చేస్తున్నాను బిగ్ బాస్. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి.